హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఎవరైతే ఆసరా పెన్షన్ పొందుతున్నారో వాళ్ళకైతే అదిరిపోయే శుభార్త చెప్పడం అయితే జరిగింది సీఎం గారు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా సీతక్క. ఎప్పటి నుంచో మీరు ఎదురు చూస్తున్న 4016 రూపాయలు, అలాగే వృద్ధులకి వికలాంగులకి 6016 రూపాయలు అయితే ఇప్పటి నుంచి ఇస్తుందని చెప్పారు కదా. సో వాటిపైన వచ్చేసి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ డబ్బులు మనకి ఎప్పటి నుంచి జమ చేస్తుంది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం? ఈ నెల పెన్షన్లో ఇస్తుందా ఇవ్వదా మీకైతే డౌట్ అయితే ఉండొచ్చు. అదేవిధంగా కొత్త ఫంక్షన్ ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు కూడా అయితే మంచి అవకాశం అయితే ఉంది కాబట్టి సో మీరైతే వీడియో మాత్రం చివరి వరకు చూస్తే మీకు ఈ అప్డేట్స్ అనేది తెలిసిద్ది. సో మీరైతే ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా ఆసరా ఫంక్షన్ సంబంధించిన ఏ అప్డేట్ కావాలనుకున్నా మన ఛానల్లో వీడియో రూపంలో మీ ముందుకైతే వస్తాను కాబట్టి ఏ చిన్న అప్డేట్ వచ్చినా దాంతోపాటు మీకు ఇంకా ఈజీగా ఉండాలని మన టెలిగ్రామ్ మన వాట్సాప్ ఛానల్ అయితే పెట్టాను. సో దాంట్లో కూడా జాయిన్ అవ్వండి, వీడియో కింద లింక్ ఉంది, ఓకేనా. సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఎవరైతే ఆసరా చేతి ఫంక్షన్ పొందుతున్నారో ఒంటరి మహిళలు, అలాగే వృద్ధులు, అలాగే వికలాంగులు. సో వీళ్ళ కోసం ఏదైతే గతంలో హామీ ఇచ్చిందో హామీ ప్రకారంగా ఒక్క నెల అయినా మనకైతే డబ్బులు అయితే ఇవ్వలే విషయం మీకు తెలిసిందే. సో ముందుగా మనకైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 9 నెలలు అయినా సరే డబ్బులు అయితే ఇవ్వలేదు. మేము ఎప్పటి నుంచో అంటే మీరు గెలిపించిన తర్వాత ఎప్పటి నుంచి మేమైతే అధికారంలో వస్తాం అప్పటి నుంచి ఈ డబ్బులైతే ఇస్తానని చెప్పిన తర్వాత ఒక్క రూపాయి ఇవ్వలేదని చాలామంది అయితే చెప్తున్నారు. సో అదే విధంగా వచ్చేసి దీనిపైన కూడా సీతక్క ఒక అప్డేట్ అయితే ఇచ్చింది. ఇదే నెలకు సంబంధించిన ఏదైతే డబ్బులు ఉన్నాయో దాంట్లో వచ్చేసి 4016 రూపాయలు ఒంటరి మహిళలు, అలాగే వృద్ధులకి, వికలాంగులకు వచ్చేసి మనకి ఇది ఇస్తామని చెప్పడం జరిగింది. 6016 రూపాయలు ఇస్తామని చెప్పడం అయితే జరిగింది. సో ఈ విధంగా చూసుకుంటే మాత్రం మనకి ఏదైతే హామీ ఇచ్చిందో అదే హామీ ప్రకారంగా ఒక్క నెల మాత్రం డబ్బులు అయితే ఇస్తున్నారు గట. సో దానికి సంబంధించిన అమౌంట్ కూడా మనకైతే ఈ నెల ఫంక్షన్లో అయితే కల్పిస్తామని చెప్పడం అయితే జరిగింది కాబట్టి ఈ నెల మీకు ఫంక్షన్ అయితే వస్తుంది కదా. సో దాంట్లో వచ్చేసి 4016 రూపాయలు, అలాగే 6016 రూపాయలు అయితే వస్తాయి వికలాంగులకి. వచ్చిన తర్వాత మాత్రం ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే ఎవరైతే కొత్త ఫంక్షన్ పొందాలనుకుంటున్నారో సో మీరైతే ఇప్పుడైతే మీ గ్రామ పంచాయతీ సెక్రటరీ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర అప్లై అయితే చేసుకోండి. వాళ్ళైతే అప్లై చేసిన తర్వాత మీకు ఈజీగా అయితే వాళ్ళే అప్రూవల్ చేసి ఇస్తారు కాబట్టి మీకు సంబంధించిన డబ్బులు ఏదైతే ఉందో అవి కూడా వచ్చేసి 15 రోజుల్లో వచ్చేసి మీ ఖాతాలో పడడం అయితే జరుగుతుంది. సో మంచి అవకాశం అయితే ఉంది కాబట్టి అర్హత ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.